వేడివేడిగా బొబ్బట్లయితే రెడీ అయిపోయినాయండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా! టేస్ట్ కూడా చాలా బావుంటాయి. చాలా సాఫ్ట్‌గా ఇలా ముక్కతుంచి నోట్లో యేసుకుంటే అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే ఒకటి ఇలా ముక్క తుంచగానే ఒక 2, 3 తినేస్తారు ఆగలేరు. అంత టేస్టీగా ఉంటాయి. చూసారా పొరలు పొరలుగా చాలా సాఫ్ట్‌గా అయితే వస్తున్నాయండి. మరి చేయడం రాని వాళ్ళు గూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈటిల్ని తెలంగాణ ప్రాంతంలో అయితే భక్షాలని అంటారు. ఈ ఉగాది పండగకి తెలంగాణలో అయితే ఈ భక్షాలని తయారు చేసుకుంటారు. మరి ఈ భక్షాలని అనండి, మరి బొబ్బట్లని పిలిచే ఈ రెసిపీని తయారు చేయడం రాని వాళ్ళు, అరే మనకి ఈ బొబ్బట్లంటే ఇష్టం మరి తయారు చేయడం రాదే అని చింతించవలసిన అవసరం లేదండి. చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని మన వీడియోలో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాను. చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. 2 కప్పులు శనగపప్పుని ఇలా కుక్కర్ గిన్నెలో వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పులు వాటర్ వేసి స్టవ్ పై పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడకనిద్దాము. ఈ లోపల మనము పిండి కలుపుకుందాము. 2 కప్పులు శనగపప్పుని తీసుకున్నాం కదా, 3 కప్పులు మైదా పిండిని అయితే తీసుకున్నానండి. ఇందులోకి తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఇలాగా చూడండి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసి మనం పూరీ పిండి కంటే కాస్త సాఫ్ట్‌గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఒక 5 మినిట్స్ ఇలా మర్దన చేయాలి. ఇలా మర్దన చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఈ ముద్ద పైన కాస్త నెయ్యిని గాని, నూనెని గాని ఇలా పైన అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనము పప్పు ఉడికింది కదండి, స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు పప్పుని పూర్ణాలు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి పైన కాస్త నెయ్యేసి ఇలాగా మనము మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఒక గంట. ఇప్పుడు మనం పూర్ణాలు తయారయ్యేటప్పటికి ఇప్పుడు మనకి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగ మనము తీసేసుకోవాలి. ఇలా పప్పు అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఈ ఉడికిన పప్పులోని వాటర్ ఏమన్నా ఉంటే వంచేసుకోండి. నాకైతే వాటర్ లేదు. ఇంకా కాబట్టి నేను ఇలా పప్పు గుత్తితో గాని లేదా మీ దగ్గర ఆలుగడ్డ మ్యాష్ చేసేది ఉంటది కదా, దాంతోటైతే నేను ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసి దీనికి బెల్లాన్ని తీసుకుందాము. 3 కప్పులు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కాస్త తక్కువ తీసుకోండి. నేను 3 కప్పుల బెల్లాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న ఎడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టుకున్నానండి. పాకం రావాల్సిన అవసరం లేదు. కాస్త కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ముద్దను కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి పప్పు మిశ్రమం వేయగానే మనకి పప్పు అనేది ఇది మిశ్రమం అనేది కాస్త పలచగా అవుతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఇలా మీడియం మంట మీద ఇలాగా మనము కలుపుకుంటూ బాగా ఆగకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. అడుగు పెట్టింది అనుకోండి మాడు వాసన వస్తుంది. కాబట్టి ఇలా కలుపుకుంటే ఇలా దగ్గరికంట అవుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దగ్గరికంట అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పూర్ణాన్ని ఇలా మనకి ఎంత సైజులో కావాలో అంత బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని కూడా చేసుకోవాలి. మీకు ఎన్ని భక్షాలని అనండి, బొబ్బట్లు మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. ఇంకా మనకి ఈ పూర్ణాలు మిగిలినవి అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి తర్వాత కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఇన్ని అయితే నాకు అయినాయి. ఇన్ని పూర్ణాలు అయినాయి కదా. ఇప్పుడు పిండి కూడా నానిపోయిందండి. మరొకసారి బాగా కలిపేసుకుని ఒక 2, 3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను కూడా మనం పూర్ణం అయితే తీసుకున్నామో అంత పిండి ముద్దను తీసుకుని ఇలా ఒకసారి ఇలా చేతిలోని ఇలా కాస్త పలచగా ఒత్తుకున్న ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో పూర్ణం పెట్టి ఇలా చుట్టూ మూసేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కవర్ మీద చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేదా ప్లేట్ మీద కానీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలా కవర్ అయితే అందరి ఇళ్లలోనే అందుబాటులో ఉంటుంది కదండి. ఇలా కవర్ మీద పెట్టేసుకుని ఇలా కాస్త ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన నెయ్యి అప్లై చేసుకుందాము. మీకు 2 విధాలుగా కూడా చూపిస్తాను. ఈజీగా చేయడం రాని వాళ్ళకి ఈజీగా మీకు ఇలాగా చేతితోటి ఒత్తడం రాదు అనుకుంటే మీకు కర్రతోటి కూడా చేసే విధానాన్ని చూపిస్తాను. పూరీ కర్రతోటి ఇలాగా మనకి 2 సైడ్లు కూడా తిప్పుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకుని ఇలా చేతితోటి ఇలాగా మనకి పిండి అనేది పూరీ పిండి కంట చపాతీ పిండి కంట కూడా మనం కాస్త లూజ్గా కలుపుకోవాలండి. నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి ఇలాగా పిండి ఎట్టంటే అటు సాగుతుంది. అలాగే మీరు మైదా పిండికి బదులుగా
ఒక కప్పు అది, ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇష్టం లేని వాళ్ళు మైదా పిండిని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి ఇది చేత్తో చేశానండి. ఇలా చూడండి, ఇలాగా మనకి ఎంత పలసగా కావాలో అంతవరకు, అలాగే దళసరిగా కావాలంటే దళసరిగా, అలాగే సైజు కూడా చిన్నది కావాలి పెద్దది కావాలి అనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. అలాగే అన్ని కూడా ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ లోపల పెనం ఒకటి, దోశల పెనం స్టవ్ పై పెట్టుకుని పెనం వీటెక్కిన తర్వాత ఇలాగా ఇప్పుడు మనం చేసుకున్న ఈ బొబ్బట్ని వేసేసి 2 సైడ్లు ఇలాగా కాల్చుకోవాలి. పైన నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. దీంట్లో నూనె వేయవలసిన అవసరం లేదండి, మొత్తం నెయ్యే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోటి కాల్చుకోండి మరి, ఎందుకంటే కొంచెం మంది నెయ్యి ఇష్టపడారు కదా, అలాంటి వాళ్ళు నూనెతో కాల్చుకోండి. ఇప్పుడు ఒకటి ఇలా చూపించాను కదండి, ఇంకా రెండోది చూపిస్తాను మీకు. రెండోది ఇలాగ మళ్ళీ ముందుగా చూపించినట్టు ఇలా మనము పూర్ణాన్ని పెట్టేసుకున్న తర్వాత ఇలా కాస్త చేతితోటి ఒత్తేసుకుని కాస్త ఇలా చేతితోటి ఇలాగ పాముకున్న తర్వాత మీకు ఇప్పుడు పూరీకర్రతో చూపిస్తాను. ఇలాగా ఈ పూరీకర్రను కూడా ఇలాగ కాస్త పూరీకర్రకి కాస్త నెయ్యి ఇలా అద్ది ఇలాగా మనకి మెల్లిగా ఇలా, మళ్ళీ బలం అంతా ఉపయోగించకండి, ఇలా సాఫ్ట్ గా ఇలా అయితే కలుపుకుని ఇలా మీకు ఎంత పలుచగా కావాలో అంతవరకు వేసుకుని ఇలా తీసి ఇలాగా వీటెక్కిన పెనం పైన వేసి 2 సైడ్లు కూడా ముందుగా చూపించిన విధంగా ఇలాగా కలుపుకోండి. ఇలా 2 సైడ్లు కూడా కాల్చుకోండి, అటు ఇటు కూడా తిప్పుకుంటూ. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మన దగ్గర ఉన్న మొత్తం ఎన్ని చేసుకుంటామో అన్ని బొబ్బట్లను కూడా ఇలాగ 2 సైడ్లు అయితే కాల్చుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఫస్ట్ అయితే ఒక సైడ్ కాలిన తర్వాత 2 సైడ్కి తిప్పుకుని అప్పుడు నెయ్యి అప్లై చేయండి. చూడండి ఇలాగా సన్నని మంట మీద ఇలా కాల్చుకోండి. మళ్ళీ ఐలోగా అంటే మళ్ళీ ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాల్చుకోండి. లేదు ఒకళ్ళే చేస్తూ ఉన్నారనుకోండి, మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా నెమ్మదిగా కాల్చుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒకదాన్ని చేసినాను కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకుని మెల్లిగా ఒకటి కాలే లోపల ఇంకోటి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలాగ చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి, అలాగే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇంకా పిండి అనేది మనకి గోధుమ పిండి తీసుకోవచ్చు దీనికి, అలాగే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, లేదు 2 పిండిలు తీసుకుంటామంటే 2 పిండిలు కూడా తీసుకోవచ్చు అనమాట దీనికి. ఇలాగా నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఒకటైనా కూడా చాలా బాగుంటుందండి, గట్టిగా వస్తుందనే భయం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేస్తుంటేనే ఇంకా సువాసనతోటి మనం నెయ్యి వేసి కాలుస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనము ఎక్కువ నెయ్యి వేయడం వల్ల మనకి ఈ బొబ్బట్లు అనేవి గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అలాగే ఇంకా నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా బొబ్బట్లన్నీ రెడీ అయిపోయినాక ఒకదానిపైన ఒకటి కాస్త నెయ్యి వేసుకున్నారనుకోండి, ఇంకా మరి కాస్త నెయ్యి పీల్చుకుని మరి కాస్త టేస్టీగా తయారవుతాయి. ఇంకా నెయ్యి తక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా నెయ్యి స్కిప్ చేయండి, నూనె వేసుకోండి. చూడండి వేడివేడిగా 2 రకాల బొబ్బట్ల 2 రకాలు చేసే విధానాన్ని కూడా మీకు చూపించాను కదండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడివేడిగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేస్తే ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. చూసారా పొరలుగా ఇలా ముట్టుకుంటేనే చాలు అంతా ఇడిపోయేటట్టు సాఫ్ట్ గా ఉన్నాయి. చూసారా చాలా సాఫ్ట్ గా అయితే వచ్చినాయండి. మరి మీలో ఎవరికైనా ఈ బొబ్బట్లు ఇష్టం ఉండి చేయడం రాదు అని చింతించే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను, చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి ఈ ఉగాదికి మీరు కూడా ఈ బొబ్బట్లు భక్షాలు తయారు చేసుకోండి. మరి ఎలా చేశారు అనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ను మన ఛానల్లోనే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూసారా ఇప్పుడైతే వేడివేడిగా తయారైపోయి, ఇంకేమన్నా మీకు పూర్ణాలు మిగిలితే కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.